హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మేమైతే ఈరోజు ఎంగిలి పూల బతుకమ్మ చేసుకుంటున్నాము. మా పిల్లలిద్దరూ చిన్న బతుకమ్మ ప్రిపేర్ చేస్తున్నారు. మా ఛానల్ నేమ్ వచ్చేసి రితిక కృషిక 1415. అందరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్. మా పాప చిన్న బతుకమ్మ నేనే చేస్తా అని చెప్పింది రితిక. సో ఆమెనే చేయమని చెప్పాను. పెద్ద బతుకమ్మ మాత్రం నేను చేసి పక్కన పెట్టేశాను. మా బతుకమ్మ ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా? పిల్లలకి ఇప్పటి నుండి చెప్తేనే కదా అండి వాళ్ళకు కూడా బతుకమ్మ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసేది. సో అందుకని చేస్తా మమ్మీ అంటే చేయమని చెప్పాను. వాళ్ళు ట్రై చేస్తున్నారు చేయడానికి. లాస్ట్కి అయితే చిన్న బతుకమ్మ కూడా నేనే చేశాను ఫ్రెండ్స్. వాళ్ళు ఏదో ట్రై చేశారు. పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ ఎలా ఉన్నాయో చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎంగిలి పూల బతుకమ్మ సెలబ్రేట్ చేసుకున్నారా? ఇది చిన్న బతుకమ్మ. బాగుందా ఫ్రెండ్స్ మా బతుకమ్మ? బాగుంటే కామెంట్లో చెప్పండి. బతుకమ్మను పేర్చిన తర్వాత దేవుని రూమ్లో పెడతామండి. తర్వాత పసుపు కుంకుమ వేసి మొక్కుకొని సాయంత్రం రెడీ అయిన తర్వాత తీసుకెళ్ళి బతుకమ్మ ఆడుకుంటాము. మేమైతే బతుకమ్మ చాలా బాగా చేసుకున్నాం ఫ్రెండ్స్, ఎంగిలి పూల బతుకమ్మని. లైటింగ్ అన్నీ అరేంజ్మెంట్ చాలా బాగా చేశారు. కొంతమంది లేట్గా కూడా వచ్చారు. అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగా చేశారు. మా పెద్ద పాప చూడండి ఫ్రెండ్స్ ఎలా డ్యాన్స్ చేస్తుందో. మా చిన్న పాప లాస్ట్ ఉన్నది. ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్సెస్ వేసుకున్నారు. చాలామంది మా పాపను చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది అన్నారు రితికని. ఆమెను చూస్తూనే వేస్తున్నారు చాలామంది డ్యాన్స్. ప్రతి స్టెప్ ఆమెనే ఏమని అడిగారు. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్. డీజే పెట్టారు, లైటింగ్ సెట్ చేసిర్రు, టిఫిన్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్ ఇక్కడ మాకు. మా చిన్న పాప అయితే చేస్తా అంది డ్యాన్స్. తనకు కూడా చాలా ఇష్టం డ్యాన్స్ చేయడం. మేము ఇదే ఫస్ట్ సంవత్సరం అండి కొత్త ఇంట్లో నుండి బతుకమ్మని తీసుకెళ్ళడము. అయినా కానీ చాలామంది పిల్లలతోటి కలిసిపోయారు మా ఇద్దరు పిల్లలు. వర్షం పడ్డది ఫ్రెండ్స్, లేదంటే చాలా బాగా అరేంజ్మెంట్స్ ఇంకా చేసేవాళ్ళు. మా పెద్ద పాప దుర్గామాత ఇమేజ్ కూడా డ్రా చేసింది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్ మా పాప డ్రాయింగ్? బాగుందా? బాగుంటే కామెంట్లో చెప్పండి. డ్రాయింగ్ చేస్తుంది, క్లే తోటి ఆర్ట్ చేస్తుంది, డ్యాన్స్ చేస్తుంది. తనకి ఎంతవరకు ట్రై చేయగలిగితే అంతవరకు ప్రతి దాంట్లో ట్రై చేయడానికి ముందు అడుగు వేస్తుందండి.